వీడియో నంబర్ 14. ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటారు. ఇవన్నిటిని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటారు. సో అందులో మనం ఈ వీడియోలో హార్టికల్చర్ గురించి తెలుసుకుందాం. ఇది టోటల్గా ప్రైమరీ సెక్టర్ ఏమో గ్రాస్ వాల్యూ అడిషన్కి 23-24లో 34.14% షేర్ ఇస్తుంది. అగ్రికల్చర్ ఓన్లీ 3.73%. హార్టికల్చర్ చూసారా 9.94% ఆఫ్ టోటల్ జీబీఏ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో 9.4% కాదు, 10% వేసుకోండి. ఈ 34.14లో 10% కాదండి, 10% ఆఫ్ టోటల్ జీబీఏలో హార్టికల్చర్ ఇస్తుందన్నమాట. సో దట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎకానమీ. నియర్లీ 10% ఆఫ్ జీబీఏ మొత్తం యాడ్ చేస్తే మీకు వచ్చేది 34.14. 13, 12, 25 ప్లస్ 7 32. ఈ చిల్లరంతా కలిపితే ఆ మిగతా 2.14%. ఓన్లీ హార్టికల్చర్ నుంచే టోటల్ ఆంధ్రప్రదేశ్ జీబీఏకి 10% ఇట్స్ షేర్. సో వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్, లైవ్ స్టాక్. ఇంకా మళ్ళీ ఫిషరీస్, ఇంకా ఓవరాల్గా అగ్రికల్చరే తక్కువ షేర్ ఉన్న వాటికి అన్నిటికంటే. ఈ ప్రైమరీ సెక్టర్ 34.14లో స్ప్లిట్ చేసుకుంటే ఈ ఓవరాల్గా అన్నీ చూసుకుంటే టోటల్ 100కి ఇది. ఓకే, ఆ డిఫరెన్స్ కొంచెం గమనించండి. ఇట్స్ నాట్ అంటే ఇందులో ఇవి కాదు పర్సంటేజ్లు, ఇవన్నీ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ 100. ఇవన్నీ కలిపితే 34.14 అవుతుంది. అండ్ దట్ ఈస్ ప్రైమరీ సెక్టర్. 34.14 ఆఫ్ 100%. అదనమాట. ఇక్కడ ప్రైమరీ సెక్టర్కి ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడు. ఈ 34.14లో అగ్రికల్చర్ ఒక్కటే చూసుకుంటే 10.92 ఆఫ్ 34.14. అగ్రికల్చర్ హార్టికల్చర్ కలిపితే 40% అనమాట. అంత డీప్గా వద్దు, అంత కాదు. కానీ టోటల్ జీబీఏలో మనకి హార్టికల్చర్ ఈజ్ గివింగ్ 10% షేర్ అవుట్ ఆఫ్ టోటల్ జీబీఏ. ఓకే, ఇంకా ఇండస్ట్రీ సెక్టర్ ఇవన్నీ చూస్తూ ఉండండి, నంబర్స్ గుర్తుంటాయి ఆటోమేటిక్గా. అందుకనే ఈ పేజ్ మళ్ళీ పెడతా ఉంటా. మళ్ళీ నెక్స్ట్ లైవ్ స్టాక్ పెట్టినప్పుడు మళ్ళీ ఇది పెడతా, మళ్ళీ ఫారెస్ట్రీ పెట్టినప్పుడు మళ్ళీ పెడతా, మళ్ళీ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ పెట్టినప్పుడు మళ్ళీ పెడతా, ఇండస్ట్రీ సెక్టర్ చెప్పినప్పుడు మళ్ళీ పెడతా, సర్వీస్ సెక్టర్ చెప్పినప్పుడు మళ్ళీ పెడతా. ఇది ఎలా చూస్తూ ఉండడమే ఈ పేజ్ని. ఓకే, దిస్ ఈజ్ ఎకనామిక్ సర్వే 22-23. ఎకనామిక్ సర్వే 22-23 నుంచి మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్కి వెళ్తాం. అక్కడి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్లోకి వెళ్తాం. అక్కడతో ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది, నో డౌట్స్. ముఖ్యంగా మనల్ని అడిగేది ఎందులో ఏ పొజిషన్లో ఉందని ఎక్కువ అడుగుతాడు. ఏ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ అడుగుతాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్, పపాయ, లైమ్, కోకో, టొమాటో, కోకోనట్ అండ్ చిల్లీస్. ఇది పాత డేటా. ఓకే, ఇప్పుడు మీరు వికసిత్ ఆంధ్రాలో చూసినప్పుడు మారుతుంది కొంచెం, అదొకసారి మీరు చూద్దరు. కానీ ఇది పాత డేటా. కొన్నిటిల్లో ఫస్ట్ ఉంది, కొన్నిటిల్లో సెకండ్, ఫోర్త్ అలా ఉంటుంది అనమాట. ఇది మీకు అండర్స్టాండింగ్ కోసం చూపిస్తున్నా. వన్స్ వికసిత్ ఆంధ్ర అనేది గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ కాబట్టి అందులో మీకు క్లియర్గా ఉంటాయి అన్నీ. అండ్ దట్ ఈజ్ లేటెస్ట్ డాక్యుమెంట్. హార్టికల్చర్ క్రాప్స్ కింద ఏరియా యూ కెన్ టేక్ దిస్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకంటే మనకి డేటా ఈ ఏరియా, ప్రొడక్షన్ ఇలాంటివన్నీ కూడా వీ హ్యావ్ 22-23 డేటా. ఏమన్నా ఉంటే అప్డేట్ చేసుకుందాం. వికసిత్ ఆంధ్రాలో మనకి అప్డేటెడ్ నంబర్ ఉంటుంది. సో అది యూ కెన్ కంపేర్ ఒకసారి చూసినప్పుడు.
మొత్తానికి 18 lakh hectares అండి, రౌండ్ ఫిగర్ 17.95 అంటే 18 lakh hectares హార్టికల్చర్ క్రాప్ కింద ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే మనది 162.97 కదా, 94 ఎంత ఉంది కదా ల్యాక్ హెక్టేర్స్. అందులో 18 lakh hectares అంటే నియర్లీ మోర్ దాన్ 10%. అంటే 164లో 10% అంటే 16.4, 18 lakh hectares అంటే మోర్ దాన్ 10%. ప్రొడక్షన్ ఏమో 315 lakh metric tons. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద కంట్రీ. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద కంట్రీ, కాంట్రిబ్యూటింగ్ అంటే మొత్తం టోటల్ కంట్రీస్ ఫ్రూట్ ప్రొడక్షన్లో మనది ఆంధ్రప్రదేశ్ నుంచి 15.6% మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మొత్తం 100 యాపిల్స్, ఒకవేళ 100 యాపిల్స్, 100 బనానాస్, 100 మ్యాంగోస్ టోటల్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంటే అందులో మనం 15.6 యాపిల్స్, యాపిల్ కాదులే కానీ మ్యాంగోలు తీసుకోండి. మ్యాంగో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. చూద్దాం, అవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. ఈ గోలు, ఈ స్ట్రాటజీ ఫర్ డెవలప్మెంట్ పాతది, 2022-23 అప్పుడున్న గవర్నమెంట్ గోల్స్. అవి పక్కన పడేయండి, ఎందుకంటే మనకి ప్రెజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ హార్టికల్చర్ అలాట్. మీరు కరెంట్ అఫైర్స్ చూసినా ఎక్కడైనా సరే హార్టికల్చర్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సో వీ హ్యావ్ టు సీ ద లేటెస్ట్ గవర్నమెంట్స్ ప్లాన్స్. సో హార్టికల్చర్, దేర్ హ్యావ్ బీన్ ఎ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ద స్టేట్. అంటే హార్టికల్చర్ గురించి చెప్తున్నాం ఇక్కడ మనం. హార్టికల్చర్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్ దెన్ అగ్రికల్చర్ టువర్డ్స్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఏ మేజర్ హార్టికల్చర్ హబ్. చూశారు కదా, 10% ఇస్తుంది జీబీఏలో హార్టికల్చర్. ద రిటర్న్స్ ఫ్రమ్ హార్టికల్చర్ పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ హయ్యర్ యాజ్ కంపేర్డ్ టు అగ్రికల్చర్. ఎక్కువ వస్తుంది కానీ రైతులు ఆటోమేటిక్గా మారుతారు కొంచెం. హార్టికల్చర్ సెక్టర్ టర్న్డ్ అవుట్ టు బి అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ in the state and is integral for food and nutrition security in the state. Comprises of fruits, vegetables, flowers, spices and plantation crops. అంటే హార్టికల్చర్ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. హార్టికల్చర్ కంప్రైజెస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్. ఈ గ్రోయింగ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్రాప్స్ ఇంక్లూడెడ్ రూట్, ఇంకన్నీ మనకి జస్ట్ అర్థం చేసుకోండి అంతే, సింపుల్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్ మనం కింద చూస్తాం ఈ వీడియోలో. అంటే లేటెస్ట్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఫోకస్ ఎటువైపు ఉంది, ఏంటి ప్లాన్, ఏంటి స్ట్రాటజీ, విల్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో ఇట్ సెల్ఫ్. హార్టికల్చర్ ఒక వీడియోనే, క్లోజ్. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ఏరియా ఆఫ్ హార్టికల్చర్ ఈజ్ 18 lakh hectares. ఇందాక చూసాం, 315 lakh metric tons ఇచ్చింది 2021లో. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ పామ్. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు మనకి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్లో. అండ్ ఏ డిస్ట్రిక్ట్ అని అడిగారు, అప్పట్లో వెస్ట్ గోదావరి, ఇప్పుడేమో ఏలూరు డిస్ట్రిక్ట్. విల్ సీ దట్. తర్వాత ఆయిల్ పామ్ ప్రొడక్టివిటీలో, ఏరియాలో, ప్రొడక్షన్లో, ప్రొడక్టివిటీలో. ఏరియా అంటే ఎన్ని ఎకరాల్లో వేసాం పంట అనేది ఒకటి. ప్రొడక్షన్ అంటే ఎంత వచ్చింది అవుట్పుట్. ప్రొడక్షన్ ఈజ్ ప్రొడక్షన్ ఈజ్ అంటే ఎంత అవుట్పుట్ ఎంత వచ్చింది, ఎన్ని కేజీలు, ఎన్ని ల్యాక్ మెట్రిక్ టన్స్ వచ్చింది, అలా లెక్కేస్తారు. ప్రొడక్టివిటీ అంటే ఒక ఎకరానికి ఎంత వచ్చింది, పక్క రాష్ట్రంలో ఎంత వచ్చింది. ఒక ఎకరం తీసుకుంటే ప్రొడక్టివిటీ అంటాం అనమాట. ఎఫిషియన్సీ అంటే ఎంత పంట పండించాం ఒక ఎకరంలో మనం, పక్క రాష్ట్రం ఎంత పండించాం, అలా ప్రొడక్టివిటీ అంటే. ప్రొడక్షన్ అంటే టోటల్ క్వాంటిటీ, మొత్తం అసలు రాష్ట్రంలో మొత్తం క్వాంటిటీ. సో అలా తీసుకుంటే ఏరియా వైజ్ అయితే మాత్రం 1.92 lakh hectaresలో ఉంది పంట. ఆయిల్ పామ్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ఏరియా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ టోటల్గా అన్నిటిలోనూ మనమే ఫస్ట్. 2 lakh hectares రౌండ్ ఫిగర్, 1.92 lakh hectaresని 2 lakh hectares అనుకోండి, విచ్ ఈజ్ 53% ఏరియా ఇన్ ద కంట్రీ. అంటే మొత్తం భారతదేశంలో 4 లక్షల హెక్టేర్లలోనే పండిస్తున్నారు ఈ ఆయిల్ పామ్ని అని దాని అర్థం.
అందులో మనమే 2,00,000 హెక్టేర్లు ల్యాండ్లో మనం ఆయిల్ పామ్ పండించేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సరే, ఇది పాత డేటా 1.4. అదే ఫార్మర్స్ ఎంతమంది అని అడగరు, లైట్ తీసుకోండి. అక్కడ ఏంటంటే మనది ఫస్ట్ పొజిషను 2,00,000 హెక్టేర్స్ విచ్ ఈస్ 53% ఇన్ ఏరియా. 21-22లో ఇంత ఏరియా ఏదో తీసుకొచ్చారట, దట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అట. ఓకే. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా. ఓకే, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా. అంటే మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. అండర్ ఈ క్వశ్చన్ అడిగినట్టున్నాడు మొన్న 2019లో. అండర్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ విత్ ఎ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ has been created at Koppam in Chittoor district. Koppam in Chittoor district. ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంటుంది వెజిటబుల్స్కి, ఫ్లవర్స్కి. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారికి కుప్పం కదా, అందుకని అడిగాడు. 2019లోనే అడిగినట్టున్నాడు, నేను తప్పు కూడా పెట్టినట్టున్నాను. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకొకటి, ద గవర్నమెంట్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ సర్వే కదా ఇది. ద గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్. ఇక్కడేమో ఫ్లవర్స్, వెజిటబుల్స్. ఇక్కడ వెజిటబుల్స్, స్పైసెస్ ఇన్ గుండ్లపల్లి ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్. అండ్ వెజిటబుల్స్కి, స్పైసెస్కి గుండ్లపల్లిలో ఉంది, పల్నాడు జిల్లాలో. వెజిటబుల్స్కి, స్పైసెస్కి గుండ్లపల్లిలో ఉంది, పల్నాడులో. వెజిటబుల్స్కి, ఫ్లవర్స్కి కుప్పంలో ఉంది, చిత్తూరు జిల్లాలో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బనానా పులివెందుల్లో ఉంది. ఓకే, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ బనానా ఏమో పులివెందుల్లో ఉంది. గుండ్లపల్లిలో పల్నాడు జిల్లాలో వెజిటబుల్స్కి, స్పైసెస్కి ఉంది. కుప్పంలో వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్కి ఉంది ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. దేని కింద? అండర్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద. అంటే దట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. సరే, ఇంకంతా మిగతాదంతా పాత సర్వే కాబట్టి నువ్వు నీడ్ నాట్ బోదర్ ఆల్ దోస్ నంబర్స్, డేటా అప్పుడు ఏం చేశారనేది మనకు అనవసరం. ఎందుకంటే మనకి ఉంది 2047 విజన్ డాక్యుమెంట్ ఉంది, మనకి ఏం చెయ్యాలి అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. సరే, ఇవన్నీ సెంట్రల్ ప్రోగ్రామ్స్, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం నేర్చుకోవాలి. ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. అందులో మొదటిది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్. దాని అదే ఆ లైన్, పర్ డ్రాప్ మోర్ క్రాప్. పిఎంకేఎస్వై అంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఏపీఎంఐపి అంటే ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈజ్ ద యునీక్ అండ్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ enhancing the crop produced by improving the water use efficiency through micro irrigation systems for the benefits of the farmers. అంటే in view of the deficit rainfall, rain shadow regions, unpredictable rains, considerable depletion of groundwater, farmers have opted for drip irrigation. అంటే చొక్కా పడతా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ అలా పడతా ఉంటుంది, అది డ్రిప్ ఇరిగేషన్ అంటే. టు అచీవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్ డ్రాప్ పర్ మోర్ క్రాప్, ఇది దీని ట్యాగ్ లైన్. మైక్రో ఇరిగేషన్ ఈజ్ టేకెన్ అప్ పర్టికులర్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ. ఎందుకంటే అక్కడ మరి వర్షాధారం తక్కువ కదా, రెయిన్ షాడో రీజియన్ కదా. రెయిన్ షాడో రీజియన్ అంటే మనకి కొండలు ఉంటాయి, ఇటుపక్క ఉంటుంది అనమాట. ఇటుపక్క నుంచి గాలి వస్తాయి కదా, సౌత్ వెస్ట్ మాన్సూన్, ఆ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఆగిపోద్ది. ఇక్కడ అంతా రెయిన్ షాడో రీజియన్, రాయలసీమ ఏరియా. సో అందుకని అక్కడ డ్రిప్ ఇరిగేషను, ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట.
ఎక్కువగా. ఇంకా ఇవన్నీ డేటా ఆఫ్ అంటే గవర్నమెంట్ ఏం చేసింది అన్నీ ఉంటాయి. వీ నీడ్ నాట్ బాదర్, నో ప్రాబ్లం. రెండవ ప్రోగ్రామ్ ఏంటంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. The mission was launched to promote holistic growth of horticulture sector through an area-based, regionally differentiated strategies అంట. ఏరియా బేస్డ్ మళ్ళీ రీజనల్గా డిఫరెన్షియేట్ చేసుకుని స్ట్రాటజీస్తో ఈ ప్రోగ్రామ్ ముందుకెళ్తుంది. ఇదొక సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్, అంటే సెంటర్ అసిస్ట్ చేస్తూ ఉంటుంది. The mission for integrated development of horticulture is being implemented in the state by the state horticulture mission. అలా కూడా అడుగుతాడు ఒకసారి. ఈ మిషన్ని ఎవరు స్టేట్లో ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది అంటాడు. స్టేట్ హార్టికల్చర్ మిషన్ అంటాడు, రైతు సాధికార సంస్థ, ఏది ఏపీసీఎన్ఎఫ్ ఉంది కదా, రైతు సాధికార సంస్థ అంటాడు. లేకపోతే ఇంకో 2 పేర్లు మనకు బాగా నోట్లో తిరిగే పేర్లు పెడతాడు అనమాట. సింపుల్గా స్టేట్ హార్టికల్చర్ మిషనే ఈ ప్రోగ్రామ్ని, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 9 districts. ఆ 9 జిల్లాలు ఏంటో మనకు అనవసరం, 9 జిల్లాలు అంతే. నెక్స్ట్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఈజ్ ఎ సెంట్రల్లీ అసిస్టెడ్ ప్లాన్ స్కీమ్ టు ఇంప్లిమెంట్ మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ హార్టికల్చర్ సెక్టర్ ఇన్ నాన్ ఎస్హెచ్ఎం డిస్ట్రిక్ట్స్. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్హెచ్ఎం అంటే స్టేట్ హార్టికల్చర్ మిషన్ 9 జిల్లాల్లో చేస్తుంది కదా ఆల్రెడీ. ఆ కాని జిల్లాల్లో ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నాన్ హెచ్ఎస్ఎం డిస్ట్రిక్ట్స్, దోస్ ఆర్ పార్వతీపురం, మన్యం, మిగతా అన్నీ. ఇక్కడ కీ పాయింట్ ఏంటి, నాన్ హెచ్ఎస్ఎం డిస్ట్రిక్ట్కి ఏమో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఎస్హెచ్ఎం ఏమో ఆ 9 districts. సో దీని ఎయిమ్ ఏంటి, టు ఇంక్రీజ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆటోనమీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ స్కీమ్స్ ఆఫ్ హార్టికల్చర్ సెక్టర్. ఈ స్కీమ్లో ఈ కాంపోనెంట్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే వన్స్ హార్వెస్ట్ వచ్చిన తర్వాత పంటను కాపాడుకోవాలి కదా పాడైపోకుండా, అలాంటివి అనమాట. దానికోసం అని చెప్పి కలెక్షన్ సెంటర్లు, సోలార్ కోల్డ్ రూమ్స్, అంటే మనకి ఫ్రూట్స్ అన్నీ పాడైపోకుండా మనకి కోల్డ్ స్టోరేజ్లు అన్నీ బాగా కావాలి. అందుకనే ఆ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పెట్టింది 4.0. మనం అది ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ లాస్ట్లో నేను మీకు ఫుడ్ పాలసీ చెప్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 డీల్ చేద్దాం ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మరి హార్టికల్చర్ కావాలి, ఫుడ్ ప్రాసెసింగ్, ష్రింపు, ప్రాన్స్ అన్నిటికీ కావాలి. సో అవన్నీ కలిపి చివరిలో అది క్రాప్ డైవర్సిఫికేషను, ప్రొడక్షన్, ఇంక ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నమాట. ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ప్రమోషన్ ఆఫ్ వెజిటబుల్స్, ఐపీఎం అన్నాడు కదా, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఐఎన్ఎం అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ మనకి, న్యూట్రియంట్స్ పంటలకి. తర్వాత ఇంకోటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. మనకేంటి, మన ఎడిబుల్ ఆయిల్స్ వీఆర్ ఇంపోర్టింగ్. సో ఇక్కడ అందుకని ఎడిబుల్ ఆయిల్స్కి ఒక నేషనల్ మిషన్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది మనది ఆయిల్ పామ్ అనమాట. వీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ఏరియా ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్ with an area of 2 lakh hectares with 1.41 lakh farmers in 17 districts. సో అందుకని ఆ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ మన ఆంధ్రాలో ఎక్స్టెన్సివ్గా జరుగుతూ ఉంటుంది. అవన్నీ మనం ఏ జిల్లాలు ఏంటి అవన్నీ మనం వికసిత ఆంధ్రాలో చూద్దాం. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా, సేమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే మళ్ళీ అంతా ట్రాన్స్ఫర్మేషను, ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ బై వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ త్రూ ఇక్కడేంటి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ యాజ్ నోడల్ ఏజెన్సీ. ఈ పాయింట్ ఇక్కడ గమనించండి. ఇక్కడికి వచ్చేసరికి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ యాజ్ నోడల్ ఏజెన్సీ.
with an objective to improve the productivity of the horticulture crops. ఈ కాంపోనెంట్ సచ్ యాజ్ అని చెప్పి గీలేదు, ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అనమాట. అండ్ ఇంకా అవన్నీ కామన్ కదా, కామన్ సెన్స్. బనానా అన్నీ ఫ్రూట్ కవర్లు అలాగా ఇంకా ప్రొడక్టివిటీకి కావాల్సిన అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల. టు ఇంప్రూవ్ ద మెయిన్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద పోస్ట్ హార్వెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్. అంటే వన్స్ పండిన తర్వాత ముఖ్యంగా ఈ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో ఈ కార్యక్రమాలన్నీ చేసి ముఖ్యంగా టు ఇంప్రూవ్ ద పోస్ట్ హార్వెస్ట్ క్వాలిటీ. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అంతే, అంతకన్నా ఎక్కువ అనవసరం మనకి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ జీకా, అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఫండ్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇది కూడా వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ యాజ్ నోడల్ ఏజెన్సీ. ఈ ప్రాజెక్ట్ పీరియడ్ 7 years. ఇదేమో ఒక 6 జిల్లాల్లో నడుస్తుంది. సేమ్ ఇది కూడా ఏంటి, కాంపోనెంట్స్ సచ్ యాజ్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు ఇంప్రూవ్ ద వాల్యూ ఎడిషన్. అక్కడేమో ఇంప్రూవ్ ద పోస్ట్ హార్వెస్ట్, ఇక్కడేమో వాల్యూ ఎడిషన్ అన్నాడు. అలా 2 ప్రాజెక్టులకి 2 గోల్స్ ఉన్నాయి. ఆఫ్ ద సెలెక్టెడ్ స్ట్రాటజిక్ క్రాప్స్ యాజ్ ఏ పైలట్ ప్రోగ్రామ్. అంతవరకు చాలు మనకి, ఇంకా అంతకన్నా అంటే మీకు ఇంకా చాప్టర్ చాలా ఉందండి. ఇంకా ఇక్కడితోనే 1-2 పాయింట్లతో అయిపోలేదు. వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు రిమెంబర్ ఇదే వీడియోలో. సో ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలో అంతవరకే. జికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే వరల్డ్ బ్యాంక్, ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా లైవ్లీహుడ్ అంటే జీకా. అంటే అక్కడ మనకి ఇరిగేషన్ 2 చోట్ల ఉంటుంది, అందుకని నా ఉద్దేశం. ఇరిగేషన్ 2 చోట్ల ఉంది కదా, 2 ఇరిగేషన్కి సంబంధించిందే. వాటర్ ఎలాగా అన్నీ అలా ఓకే. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఒక పదం ఉంది, ఇక్కడేమో లైవ్లీహుడ్ ఉంది. లైవ్లీహుడ్ అనగానే జపాన్. సో అది విషయం. ఇంకా వైఎస్ఆర్ తోటపడి ఇంకా అప్పుడున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకు అస్సలు సంబంధం లేదు. we were neutral. We'll understand how horticulture is in Andhra Pradesh. అంతే. ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్, ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ మ్యాటర్ అనమాట. లేటెస్ట్ ఆగస్ట్లో జరిగింది ఇది, ఆగస్ట్ 2024. సో ఇదేదో 100 days ప్లాన్ అనేది ఇచ్చారు, డోంట్ బాదర్. ఇక్కడ చిన్న మాట ఉంది, అది మీకు కనపట్లేదు, చూపిస్తా. ఇది మెయిన్ విజన్ ఏంటంటే టార్గెట్ అచీవ్. జాగ్రత్తగా చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. టార్గెట్ ఏంటి, అచీవ్ ఏ 15% గ్రోత్ ఇన్ ద హార్టికల్చర్ సెక్టర్. అది టార్గెట్ 2024లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. టార్గెట్ ఈజ్ అచీవ్ ఏ 15% గ్రోత్. ఇదే అడుగుతాడు, పాత గ్రోత్ ఏంటని అడగడు. ఇప్పుడున్న గవర్నమెంట్ హార్టికల్చర్ సెక్టర్లో ఎంత గ్రోత్ రేట్ అచీవ్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంది, సింపుల్. విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 9,500 crore. అంటే 15% గ్రోత్ రేట్ వస్తే దీని ద్వారా వచ్చేది 9,500 కోట్లు అనమాట. అది సింపుల్. ఈ లైన్ ఇంపార్టెంట్, మిగతాది పైది కాదు, కింద చూస్తాం ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ సెకండ్ పేజ్. వికసిత్ ఆంధ్ర ఇది కాదులేండి, బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో వికసిత్ ఆంధ్రాలో డాక్యుమెంట్స్లో ఉన్నవి ఒక పేజ్లో తీసుకొచ్చారనమాట. అది మనం ఇక్కడ నేను కింద పెట్టాను, అవన్నీ స్ప్లిట్ చేసి, మీకు ఇక్కడ కనపడదు కాబట్టి ఈ పార్ట్లన్నీ స్ప్లిట్ చేసి పెట్టాను. సో ఇక్కడ మనకి గోల్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ గోల్స్. వీ హ్యావ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ గోల్. ఇది లేటెస్ట్ 2024 ప్రెజెంట్ గవర్నమెంట్ పెట్టిన గోల్స్ అన్నమాట ఇవి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలా వచ్చేస్తాయి స్టేట్మెంట్ల రూపంలో. గోల్స్: ఇంక్రీజ్ ఏరియా అండర్ మైక్రో ఇరిగేషన్ ఫ్రమ్ కరెంట్ 26.4% టు మోర్ దాన్ 50%. అంతే, దట్ ఈజ్ వన్ క్వశ్చన్. అలాగే ఇంక్రీజ్ షేర్ ఆఫ్ హార్టికల్చర్ టు అగ్రి అండ్ అలైడ్ జీవీఏ ఫ్రమ్ 28% టు 32%. ఇంకా మళ్ళీ ఇక్కడ రీసెర్చ్ చేయకండి, గోల్ 32% అంతే.
పైదేమో 50% మైక్రో ఇరిగేషన్ ఏరియాకి ఏరియా ఇంక్రీజ్ ఏరియా అండర్ మైక్రో ఇరిగేషన్ విచ్ ఈస్ కరెంట్గా 26.4% ఉంది మైక్రో ఇరిగేషను. ఈ హార్టికల్చరు 50% కావాలన్నమాట. అలాగే హార్టికల్చర్ యొక్క షేర్ ఇది ఓవరాల్ జీబీఏలో కాదు, అగ్రి అండ్ అలైడ్ జీబీఏలో ఇవాళ 28% ఉందని ఈ డాక్యుమెంట్ ప్రకారం లేటెస్ట్ డేటా. అది 32%కి పెంచాలనేది గోల్. దట్స్ ఇట్. నెక్స్ట్ గోల్. ఈ మిగతావి ఈల్డ్ ఫ్రూట్స్ అవన్నీ లైట్ తీసుకోండి. ఎగ్జామినర్ ఏంటంటే సింపుల్గా ఇస్తాడనమాట, క్వశ్చన్స్ చక్కగా ఉంటాయి, ఇలాగ కాంప్లికేటెడ్గా ఉండవు ఏపీ ఎకానమీలో. ఇప్పుడు ఇది ఇస్తే మీరు ఆన్సర్ చేయగలమా? మనం చేయలేం కదా. ఇలాంటి సింపుల్గా ఇంక్రీజ్ ద షేర్ ఇన్ ఇండియాస్ హార్టికల్చరల్ ఎక్స్పోర్ట్స్ 2% ఉంది. మన హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్లో, ఇండియాస్ హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్లో మన షేర్ 2% ఉందంట. అది 15% చేయాలని గోల్. అలాగే షేర్ ఆఫ్ ప్రొడ్యూస్ టువర్డ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్రమ్ 2% to 15%, అది గోల్. అలాగే రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఫ్రమ్ 25% to 5%. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్వశ్చన్. ఏదైనా అడిగేది, సింపుల్గా అడిగేస్తాడు. మరీ 3-4 స్టేట్మెంట్లు కలిపేసి అడిగే అంత సీనే ఉండదు. కానీ ఇప్పుడు ఇది ఒకటి అడిగితే సరిపోదా మనకి? వెరీ ఇంపార్టెంట్ కదా. ఇండియాస్ హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్లో వాట్ ఈజ్ అవర్ గోల్? 2% to 5%, 2% to 10%, 2% to 15%, 2% to 20% అంటాడు. మనం ఏం ఆలోచిస్తాం ఆ టైంలో? ఈ క్వశ్చన్ ఇస్తే 2% నుంచి 15% ఒక సంవత్సరంలో ఎలా అయిపోతాంలే అని చెప్పి 2% నుంచి 5%, లేదులే మరీ అంత తక్కువ కాదులే 10% పెట్టుంటారులే అని చెప్పి 10% అనుకుంటాం. అదంతా కాదు, పుస్తకాల్లో ఉంటుంది, ఆడు ఉన్నదే ఇస్తాడు. ఉన్నదే ఇస్తాడు. మనం ఊహించి, తెలియకపోతే మనం ఊహించి పెట్టాల్సి వస్తుంది ఆన్సర్. సో అది క్వశ్చన్స్ ఇచ్చే విధానం. ఇలా సింపుల్గా వదులుతాడు ఒకటి బాణం, మనం దొరికిపోతాం అన్నమాట. ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో క్లస్టర్స్ అన్నమాట, మెయిన్ క్లస్టర్స్. ఆ క్లస్టర్ని, ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏంటంటే ఓకే ఈ పంట పలానా చోట పండుతుందా అని అర్థం చేసుకోవడమే మనం. సో ఇది మ్యాంగో క్లస్టర్స్. రాయలసీమ క్లస్టర్ alone contributes to 48% of the mango production in the state. ఈ రాయలసీమ క్లస్టర్ alone contributes to 48% of the mango production in the state. అదొక స్టేట్మెంట్, అలా గుర్తుపెట్టుకోండి. చిల్లి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం ఇదన్నీ డార్క్గా చేశాడు కదా, కాంట్రిబ్యూట్ టు 71%. ఇక్కడ ఎక్కువ వచ్చినాయి కదా, క్వశ్చన్ ఇవ్వడానికి ఇబ్బంది పడతాడు అనమాట. ఇక్కడ ఒకటే పదం ఉంది కదా రాయలసీమ క్లస్టర్ అని, టక్కుమని ఇచ్చేస్తాడు. ఏమంటాడు? నార్త్ కోస్టల్ ఆంధ్ర క్లస్టర్, కృష్ణా క్లస్టర్, ఏలూరు క్లస్టర్, రాయలసీమ క్లస్టర్. విచ్ క్లస్టర్ కాంట్రిబ్యూట్స్ టు 48% ఆఫ్ ద మ్యాంగో ప్రొడక్షన్ ఇన్ ద స్టేట్? డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, చిల్లీ గురించి కింద ఇంకా వేరేగా చదువుదాం, అది బాగుంటుంది. బట్ స్టిల్ ఈ ఏరియాలోనే 71% చిల్లీ పండుతుంది, అలా అర్థం చేసుకోండి. బనానా క్లస్టర్స్, అనంతపూరు, వైఎస్ఆర్ జిల్లా, కడప, అలాగే ఈస్ట్ గోదావరి, ఆ 3 జిల్లాలు కలిపి 44% ఆఫ్ బనానా ప్రొడక్షన్. ఆయిల్ పామ్ అనేది 1,00,000 హెక్టేర్స్ ఇన్ దీస్ క్లస్టర్స్. అంటే పైన మరి లాస్ట్ ఏమో 2 lakh హెక్టేర్స్ అని చదివాం, ఇక్కడేమో 1 lakh హెక్టేర్ ఉంది. దిస్ ఈజ్ లేటెస్ట్ 2024. సో ప్లీజ్ అబ్జర్వ్ ఆయిల్ పామ్ క్లస్టర్స్. తర్వాత డ్రాగన్ ఫ్రూట్, రాయలసీమ క్లస్టర్ ఎలోన్ 53% ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ అట. ఆ పైన ఏంటి? మ్యాంగో, రాయలసీమ క్లస్టర్ ఎలోన్ 44% ఆఫ్ మ్యాంగో ప్రొడక్షన్ అన్నాడు. ఇక్కడేమో డ్రాగన్ ఫ్రూట్ క్లస్టర్స్ వచ్చి 53%. నార్త్ కోస్టల్ ఆంధ్ర, ఇది ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూడండి. నార్త్ కోస్టల్ క్లస్టర్ కోకో ప్రొడ్యూషన్కి 87% అంతా ఇక్కడే పండుతుంది కోకో. ఈ నార్త్ కోస్టల్ క్లస్టర్లోనే కోకో ప్రొడక్షను 87% ఆఫ్ ఆంధ్ర. ఓకే,
సో అవి 1కి 2 సార్లు మీరు పిక్టోరియల్ మెమరీ బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటిల్లో. మామూలుగా నోట్స్ రాసుకుంటే నడవదు బండి. మీరు అలా పిక్టోరియల్‌గా ఆ మ్యాప్ చూసి ఓకే. నార్త్ కోస్టల్ ఆంధ్రాలో 87 అలా చూస్తా ఉంటే మీకు విల్ గెట్ ఇట్. రేపొద్దున్న క్వెషన్ పేపర్ చూడగానే ఆన్సర్ స్ట్రైక్ అవుతుందనమాట. తర్వాత ఇక్కడ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో కీ హైలైట్స్, స్కీమ్స్ అని ఇచ్చారు. అది ఒక్కొక్కటి మనం స్టడీ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పర్ డ్రాప్ పర్ మోర్ క్రాప్ అన్న ప్రోగ్రాంలో దిస్ ఈస్ 24 డేటా అండి, ఇది లేటెస్ట్. మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అనేది హార్టికల్చర్కి, అగ్రికల్చర్కి, సెరికల్చర్కి, యానిమల్ హస్బెండరీ, ఫాడర్ క్రాప్స్ అన్నిటికీ యూజ్ చేస్తున్నారు. అందులో డ్రిప్ 75% ఉంది, స్ప్రింకర్స్ ఏమో 25% ఉంది. అంటే డ్రాప్ పడేది డ్రిప్ అంటాం. స్ప్రింక్లర్ అంటే చూసాం కదా కొన్ని పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ సినిమాలు ఇళ్ళల్లో లాన్స్ ఉంటాయి. టిక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది కదా స్ప్రింక్లర్, అలా తిరుగుతూ ఉంటుంది కదా చుట్టూ లాన్స్లో. గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో టిక్ 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 అని ఇలా ఉండి టిక్కు 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 అని తిరుగుతూ ఉంటుంది కదా, అది స్ప్రింక్లర్ అనమాట. అలా మన ఆంధ్రప్రదేశ్లో డ్రిప్ వైజ్ 75%, స్ప్రింక్లర్స్ వైజ్ 25%. ఓకే, పక్కన పడండి. సో ఈ ప్రోగ్రామ్ కింద 24-25 టార్గెట్ 3 lakh హెక్టేర్స్ అంటండి. ఈ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఈ ముఖ్యంగా టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్లో మెయిన్ 3 డిస్ట్రిక్ట్స్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ టార్గెట్ 3 lakh హెక్టేర్స్. బట్ ఈ ప్రోగ్రాంలో టాప్ 3 డిస్ట్రిక్ట్స్ అనేది అది. జస్ట్ మీకు ఇక్కడ మనకి పిక్టోరియల్ మెమరీ పనిచేయాలంతే. ఎందుకంటే పిక్టోరియల్ మెమరీ అంటే అలా చూస్తూ ఉండడమే, రోజుకో గంట అన్నీ అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే అది మనకి ఎగ్జామ్లో విల్ స్ట్రైక్ అవుట్. కరెక్ట్గా అలా కనబడుతుంది. అది ఆ పిక్టోరియల్ మెమరీయే మనకి ఏపీ ఎకానమీలో బాగా పనిచేస్తుంది. ఓకే, పిక్టోరియల్ మెమరీ ఎప్పుడు బాగా వస్తుంది? మీరు కొంత టైం ఎవ్రీడే 1 hour. నేను ఏపీ ఎకానమీ ముందు చేసేది కూడా అందుకే. నవంబర్ 20th 25th ఫినిష్ అయిపోయి 23rd ఫినిష్ అయింది. నవంబర్ 23rd అయిపోద్ది. నవంబర్ 23rd నుంచి డిసెంబర్ 23rd వరకు ఒక నెల. డిసెంబర్ 23rd నుంచి జనవరి 23rd వరకు ఒక నెల. ఎన్ని నెలలు అయినాయి? 1, 2, 2, 3 months ఉంటుంది. 90 days ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఏపీ ఎకానమీకి రోజుకు 1 hour. ఈ మొత్తం 23కి ఆ 2 చాప్టర్లు రోజుకి 1 hour, ఎంత అయితే అంత 90 days అలా చదువుతూ ఉండడమే సైక్లికల్గా. ఒకసారి అయిపోయిందా మళ్ళీ చదవడం, ఒకసారి అయిపోయిందా మళ్ళీ చదవడం, అలా చదువుకుంటూ వెళ్ళడమే సైక్లికల్గా. ఎవ్రీడే 1 hour, ఎంత చదివితే అంత. అదండి విషయం. తర్వాత నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, ఆయిల్ పామ్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. ఆంధ్రప్రదేశ్ టోటల్ ఆయిల్ పామ్ వాజ్ 2.27 lakh hectares. స్టేట్ ఫస్ట్ ఇన్ ఏరియా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. టాప్ 3 డిస్ట్రిక్ట్స్కి వచ్చేసరికి ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ. ముఖ్యంగా ఏలూరు అండి. ఆయిల్ పామ్ నాకు తెలుసు, కొంచెం వెస్ట్ గోదావరి సైడ్ ఎప్పుడు వెళ్ళాను. అప్పుడు ఇంతకుముందు ఏలూరు అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కదా. ఆ చింతలపూడిలో మా బంధువులకి ఆయిల్ పామ్ వేశారనమాట. మొత్తం ఆ సైడ్ అంతా ఆయిల్ పామే. ఇంకా ఓకే, కింద ఇంకా మనకి క్లియర్ కట్గా ఉంటుంది. ఇంకా అవ్వలేదు వీడియో. యూ విల్ హ్యావ్ ఇంకా మోర్ క్లియర్ పిక్చర్ వస్తుంది కిందకి వెళ్ళే కొద్దీ. సో దట్ ఈజ్ ఆయిల్ పామ్, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్. దిస్ ఈజ్ ఎ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఏరియా ఎక్స్పాన్షన్, ఫ్రూట్ కేర్ యాక్టివిటీ, మ్యాంగో అండ్ బనానా. టాప్ 3 డిస్ట్రిక్ట్స్కి వచ్చేసరికి చిత్తూరు, సత్యసాయి, ప్రకాశం. ఇవన్నీ టార్గెట్స్ ఇచ్చారనమాట. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ మన స్టేట్ 4th పొజిషన్లో ఉంది కోకోనట్లో. ఇందాక చెప్పాను కదా, అది పాత డేటా, దాన్ని పూర్తిగా బిలీవ్ చేయొద్దు. మనం కొత్త డేటాతో మనం నేర్చుకుందాం ఆ పొజిషన్స్ అని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఆ పాత డేటా ఇట్స్ అవుట్డేటెడ్. ఇది పొజిషన్స్ వరకు 2 ఏళ్ళు అయిపోయింది కదా. సో టాప్ 3 డిస్ట్రిక్ట్స్ కోకోనట్ అంటే ఇంకా కోనసీమ జిల్లా అండి, కొబ్బరి తోటలు. శ్రీకాకుళం, ఏలూరు అంటే వాటర్ అనమాట.
కోనసీమ జిల్లా అంటే మీకు ఇలా విడిపోద్ది. గోదావరి 2 పాయలుగా, మెయిన్ పాయలుగా. ఇంక ఇదంతా కోనసీమ జిల్లా కదా. ఇంకా ఇలా మళ్ళీ కాలువలు ఉంటాయి బోల్డన్ని. ఇంక అంతా కొబ్బరే. ఇంకెక్కడ కొబ్బరేసేయండి అంతే. ఇంకా కానీ తమాషా ఏంటంటే కొబ్బరి బొండాలు దొరకవు అక్కడ. ఒకసారి ఎప్పుడో కలెక్టర్ గారు వెళ్తే కూల్ డ్రింక్ ఇచ్చారట కోనసీమ జిల్లాలో. కోనసీమ జిల్లాలో కొబ్బరికాయలు బాగా పడుతాయంటే కూల్ డ్రింక్ తెచ్చిస్తారంటే కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు అక్కడ అమ్మరు. చాలా తక్కువ కనబడతాయి. ఇంకా కాకినాడలోనే ఎక్కువ కనబడతాయి కొబ్బరి బొండాలు. కోనసీమ జిల్లాలో మా ఆఫీస్కి వెళ్ళే దారిలో బస్ దిగి ఆఫీస్కి వెళ్ళే దారిలో కొబ్బరి బొండాలు కనబడవు. అదే మరి వెరైటీ. ఎక్కడో ఉంటాయి కొబ్బరి బొండాలు తాగాలంటే. తమాషా అన్నీ ఆల్ ఎక్స్పోర్ట్ అంతా వెళ్ళిపోతుంది. రాష్ట్రం అంతా, దేశం అంతా పోతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ 4th పొజిషన్లో ఉన్నాం మనం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇక్కడి నుంచి మనకి వికసిత్ ఆంధ్ర డాక్యుమెంట్. వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్. ఇందులో ఈ హార్టికల్చర్కి సంబంధించి 24 ప్రయారిటీ క్లస్టర్స్గా ఐడెంటిఫై చేశారు. ఈ నెంబర్ ఇంపార్టెంట్ మనకి. అంటే హార్టికల్చర్కి సంబంధించి 2047 ఎన్ని క్లస్టర్స్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 24 క్లస్టర్స్గా విడగొట్టారు హార్టికల్చర్కి సంబంధించి. మీకు ఈ డాక్యుమెంట్ జిరాక్స్ తీయించుకున్నప్పుడు ఇవన్నీ కనపడతాయి, బట్ డోంట్ బాదర్. ఇది మొత్తం హార్టికల్చర్కి సంబంధించి 11 క్రాప్స్ మేజర్గా, అంటే మేజర్ అండ్ మైనర్. సో అవి క్లియర్గా మనం స్టడీ చేద్దాం. టోటల్గా 24 క్లస్టర్స్ ఇది. దిస్ ఈజ్ 24 ప్రయారిటీ క్లస్టర్స్. అవి క్రాప్స్కి వచ్చేసరికి 11 క్రాప్స్, అందులో 4 మేజర్, 7 ఎమర్జింగ్ అనమాట. సో వీ విల్ స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్. ఇది నేను ఇక్కడ మళ్ళీ ఇది చేశాను ఇక్కడ. సో ఇక్కడ 22-23 డేటా హార్టికల్చర్కి సంబంధించి. మరి ఇంకా ఇది అఫీషియల్ వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్. సో యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ ఫైనల్లీ. ఇంకెంతకన్నా మనకి 8% గ్రోత్ రేట్ అంట 21 నుంచి 23 వరకు. 369 lakh మెట్రిక్ టన్స్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ హార్టికల్చర్. 369 నంబర్ ఈజీగానే గుర్తుండడానికి అవకాశం ఉంది. 369 అంతే కదా. 3 + 3 6, 6 + 3 9. సో దిస్ ఈజ్ అఫీషియల్ అండ్ ఇంకా దిస్ ఈజ్ లేటెస్ట్ అండ్ వీ హ్యావ్ టు స్టిక్ టు దిస్ డేటా. తర్వాత ఇది ఇక్కడ వరకే నేను మిగతా అంతా కట్ చేసా. ఇదంతా సోది అనమాట. ఏరియా, ప్రొడక్షను, షేర్ ఆఫ్ ఏపీ ఇన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ అనవసరం మనకి. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇక్కడ పొజిషన్స్. ఓకే, నౌ సి ఏపీస్ ర్యాంక్ ఇన్ ప్రొడక్షన్ అనమాట. ఏపీస్ ర్యాంక్ ఇన్ ప్రొడక్షన్. బనానా ఫస్ట్ ప్లేస్, మ్యాంగో సెకండ్ ప్లేస్, చిల్లీ గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్, ఆయిల్ పామ్ ఫస్ట్ ప్లేస్, కోకో 87% నార్త్ క్లస్టర్ అన్నాను కదా ఇందాక, ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. క్యాషు జీడిపప్పు సెకండ్ ప్లేస్. ఇది మీకు ఒక స్టోరీ చెప్పాలి ఇక్కడ, దాంతో మీకు గుర్తుండిపోద్ది. మా ఫాదరు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయ్యారు. మొత్తం రాష్ట్రం అంతా తిరిగేసాం మొత్తం. అదే దగ్గర కాకినాడ, పిఠాపురం, పాలకొల్లు, మొగల్తూర్, ఏలూరు, తాడేపల్లిగూడెం, నర్సీపట్నం, విజయవాడ, వరంగల్, హనుమకొండ, కరీంనగర్లో రిటైర్ అయ్యారు. సరే ఫైన్. మొత్తానికి అట్లాగా అన్నీ మొత్తం 18 అద్దెలు తీర్చారు మా నాన్నగారు. మేము కూడా 3-4 జిల్లాల్లో చదివాను, 3 జిల్లాల్లో. ఇక్కడ నర్సీపట్నం అని ఉంటుంది వైజాగ్ దగ్గర. నర్సీపట్నం ఇట్స్ ఏ రిమోట్ ఏరియా. అంటే లైక్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా మనకి, ఇదంతా నార్మల్ ల్యాండ్. మీకు హైవే మేంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడెక్కడో నర్సీపట్నం ఉంటుంది.
ఆ నర్సీపట్నం దాటగానే ఇంకా కొండలు స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఏజెన్సీ ఏరియా. ఇంకంతా ఈస్టర్న్ ఘాట్స్. ఇది మెయిన్ ప్లేస్. ఈ నర్సీపట్నం అనేది ఈ ఏజెన్సీ ఏరియాకి అంతటికి ఒక టౌన్ లాంటిది. సరే, మొత్తానికి అక్కడ తెచ్చి పడేశారు. అక్కడ పడేస్తే తమాషా ఏంటంటే సేల్స్ ట్యాక్స్ కదా అప్పట్లో, ఎప్పుడో 2000 సంవత్సరం, 1999, 2001 ఆ టైంలో అక్కడ క్యాషు పంటే ట్యాక్స్ సంవత్సరానికి 4 నెలలట. ఫుల్ క్యాషు పండిస్తారట ఆ ఏరియాలో. కేరళ వాళ్ళు అందరూ వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ అంతా 4 నెలలే వస్తుందట. ఇంకా మిగతాదంతా చిల్లర ఏమీ నథింగ్. అసలు దానికి దీనికి పోలిక ఉండదట. ఇక్కడేమో కోట్లు 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 ట్యాక్స్. ఆ మిగతా 8 నెలలు వెరీ మైనర్, లక్షల్లో కూడా రాదట. దాంతో పైన ఆఫీసర్లు దీన్ని కంపేర్ చేస్తారు ట్యాక్స్. ఇదేంటిది ఇంతే వచ్చింది, పాత నెలలో ఎంత కోట్లు వచ్చినాయి, ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ అంటారట. అంటే కమిషనర్లకి వాళ్ళకి ఆ ఏరియా మీద అవగాహన ఉండదు కదా. న్యాచురల్గా అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, లేదండి ఇక్కడ క్యాషు పండుతుంది ఇక్కడ మేజర్గా నర్సీపట్నం ఆ ఏరియాలో. సో అందుకని ఆ క్యాషు ఇండస్ట్రీసు కేరళ వాళ్ళు వచ్చి కొనుక్కుని వెళ్తారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అది స్టోరీ. సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియాలో సెకండ్ ప్లేస్. కోకోనట్ 4th ప్లేస్, టొమాటో సెకండ్ ప్లేస్, కాఫీ 4th ప్లేస్. ఇవి ఇంక అలాగా చూస్తూ ఉంటే కానీ మనకి గుర్తుండవు. యూ హ్యావ్ టు బేస్ ఆన్ యువర్ పిక్టోరియల్ మెమరీ. బిలీవ్ మీ, ఆ పిక్టోరియల్ మెమరీయే ఈ ప్లేసెస్కి బాగా పనిచేస్తుంది. పిక్టోరియల్ మెమరీ అంటే మీరు దాని మీద కళ్ళు తరచుగా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫిషరీస్ అంటాం, నెక్స్ట్ లైవ్ స్టాక్ అంటాం. మన బడ్జెట్ స్పీచ్లో లైవ్ స్టాక్ సెకండ్ ప్లేస్లో ఉందన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు. బడ్జెట్ స్పీచ్లో నేను చెప్పినప్పుడు క్లియర్గా ఉంది. అది గుర్తుందా మీకు? ఫస్ట్ ప్లేస్ ఏంటది? ఎగ్ ప్రొడక్షను. సెకండ్ ప్లేస్ టోటల్ లైవ్ స్టాక్ కౌంట్లో. 4th ప్లేస్ మీట్. 5th ప్లేస్ మిల్క్. అలాగా మనమే ఏదో ఒక మెథడ్ కనుక్కోవాలి, మనకి మైండ్కి గుర్తుండేటట్టు. అలా అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఓవరాల్ పొజిషన్స్. నౌ వీ విల్ బి డీలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్కొక్కటి నెమ్మదిగా చూద్దాం. అసలు ఏంటి బనానా ఎక్కడ పండుతుంది మనకి? ఈ మ్యాటరు ఏమన్నా ఉంటే చెప్తాను, మిగతాదంతా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అనమాట, మనకు అవసరం లేదు. మన వరకు సింపుల్గా బనానా ఎక్కడ పండుతున్నాయి? 3 క్లస్టర్స్, మొత్తం 24. యూ నీడ్ నాట్ రిమెంబర్ బనానా ఎన్ని క్లస్టర్లు, లేకపోతే కోకో ఎన్ని క్లస్టర్లు, ఇలా అడగరు. దాట్స్ వెరీ చీప్ క్వశ్చన్స్. ఓవరాల్గా హార్టికల్చర్ సెక్టర్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్లస్టర్స్గా విడగొట్టారు? 24. చాలు కదా ఆ క్వశ్చన్ మనకి. సరే, ఈ బనానా వరకు మాత్రం 3 క్లస్టర్స్గా విడగొట్టి పండిస్తున్నారు. దట్ ఈస్ బనానా ఫస్ట్ ర్యాంక్ ఇన్ ప్రొడక్షన్. ఇది మళ్ళీ ఎక్కడికక్కడ రాశాను, సో దట్ మీరు చదివినప్పుడు పీడిఎఫ్ చూస్తున్నప్పుడు యూ విల్ గెట్ ఇట్ ఈజీలీ. సో బనానాకి ఇక్కడ ఒక నార్త్ క్లస్టర్ ఉంది, ఏలూరు, ఇక్కడ కూడా పండిస్తారు. రాయలసీమ క్లస్టర్లో కూడా పండిస్తారు అనమాట. అందుకనే కదా రాయలసీమ క్లస్టర్ ఎలోన్ కాంట్రిబ్యూట్ సమ్ 44% అనేదో మనం పైన చూసాం. సో అలాగా అండర్స్టాండ్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఏ పంట ఎక్కడ పండిస్తున్నారు అని అర్థం చేసుకోండి. అంతేగాని డోంట్ ట్రై టు రిమెంబర్. అది న్యాచురల్గా గుర్తుంటుంది. అది చూడగానే ఓకే పంట అక్కడ, ఆ పంట అక్కడ, ఈ పంట ఇక్కడ, అలా చూడడమే. మనం తింటాం కదా అమృతపాణి, చక్రకేళి అన్నీ తింటాం కదా మనం. సరే, మ్యాంగో అవర్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మనకి మ్యాంగోకి వీ హ్యావ్ అవర్ జాగ్రఫికల్ ఇండికేషన్. మన బంగానపల్లి మ్యాంగోకి వీ హ్యావ్ అవర్ జాగ్రఫికల్ ఇండికేషన్. సో ఎందుకో గుర్తొచ్చింది సడన్గా, సో అది కూడా అటాచ్ చేశాను. పాత రోజుల్లో ఏదో రాశాను ఎక్కడో. బంగానపల్లి మ్యాంగోస్ వీ గాట్ 2017లో వచ్చింది మనకి జిఐ ట్యాగ్.
మ్యాంగో వెరైటీ ప్రొడ్యూస్డ్ ఇది పాతదండి, కర్నూలు జిల్లా అని ఉంది. మరి ఇప్పుడు అది నంద్యాలో కర్నూలు ఆ ఏరియా మొత్తానికి. బంగానపల్లి ఇది నంద్యాల అని విన్నాను. ఎవరైనా ఆ ప్రాంతం వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ గివ్ మీ కన్ఫర్మేషన్. ఎందుకంటే ఐఎమ్ జోన్ 2, ఐ డోంట్ నో అబౌట్ కర్నూలు ఆర్ నంద్యాల డిస్ట్రిక్ట్స్. ఎప్పుడు రాలేదు అక్కడికి నేను. తర్వాత దీస్ మ్యాంగోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బెనిషాన్, చప్పటాయ్, సఫేదా. ద సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ మ్యాంగో ఈజ్ బనగానపల్లి, పాణ్యం, నంద్యాల మండల్స్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే నంద్యాలలోనేనండి, బంగానపల్లి నంద్యాల జిల్లా ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కర్నూలు డిస్ట్రిక్ట్ బంగానపల్లి మ్యాంగోస్. 2017లో వచ్చింది మనకి జిఐ ట్యాగ్. ఇంకా మిగతావి కూడా రాశాను, చూపిస్తా ఒక్కొక్కటి వచ్చినప్పుడు మనం చూద్దాం. సో బంగానపల్లి మ్యాంగోస్, మొత్తానికి మ్యాంగోస్ ఎక్కడెక్కడ పండుతాయట, చాలా ఉన్నాయి పంటలు. అలా క్యాజువల్గా చూడండి, గుర్తుంటే సరిపోతాయి. ఎక్కడుంది మ్యాంగో? మ్యాంగో 3 క్లస్టర్సా మ్యాంగో? యా. సెకండ్ ర్యాంక్ ఇన్ ఇండియా మ్యాంగో. వీ హ్యావ్ నార్త్ క్లస్టర్, ఏలూరు క్లస్టర్, రాయలసీమ క్లస్టర్. సో దోస్ ఆర్ మ్యాంగోస్. చిల్లీ కూడా ఉంది కదా, వీ హ్యావ్ అవర్ ట్యాగ్. ఇదిగోండి, కీ వెరైటీస్ ఆఫ్ చిల్లీ జిఐ ట్యాగ్డ్ గుంటూరు సన్నం చిల్లీ, S4 చిల్లీ వెరైటీ. ఇది ఫస్ట్ ఇన్ ప్రొడక్షను మనం ఇండియాలో. వీ హ్యావ్ 2 క్లస్టర్స్. ఇదో పెద్ద పని. యా, చిల్లీ 2 క్లస్టర్స్. దిస్ ఈజ్ క్లియర్. చిల్లీ 2 క్లస్టర్స్. సన్నం S4 2 క్లస్టర్స్. ఒకటి పల్నాడు క్లస్టర్, ఇంకొకటి రాయలసీమ క్లస్టర్. మొత్తం ఎర్రగా వేసాడు బొమ్మ కదా. ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఈ చిల్లీకి ఎక్కడ వచ్చిందో చూద్దాం, ఏ ఇయర్లో వచ్చిందో. అంటే తర్వాత మొత్తం అంతా పీడిఎఫ్ తయారు చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చినాయి. అవును మనం రాసాం కదా ఎక్కడో ఎప్పుడో అని చెప్పి ఇంకా చివరిలో అటాచ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అక్కడే అటాచ్ చేసేవాడిని. జస్ట్ గో త్రూ. గుంటూరు సన్నం చిల్లీ 2011లోనే వచ్చిందండి మనకి. 2011 ఇంపార్ట్ ఇయర్. తెలియదు కదా ఏ ఇయర్. ఈ ఇయర్ అడిగాడు అనుకోండి బౌన్సరు, ఏమంటాం, ఏం చెప్తాం? హార్టికల్చర్ క్రాపు, జిఐ ట్యాగ్ వచ్చింది, అడగకూడదని ఏమైనా రాసిపెట్టి ఉందా? ఓకే, మెయిన్ గుంటూరు జిల్లా. సో అదండి 2011లో గుంటూరు సన్నం చిల్లీకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇది అరకు మూడోది. 2019 లేటెస్ట్ అరకు వ్యాలీ అరబికా కాఫీ. చిల్లీ 2 క్లస్టర్స్, మొత్తం పల్నాడు రాయలసీమ ఆ ఏరియా అంతా మనకి. అది సంగతి. నెక్స్ట్ ఆయిల్ పామ్ ఫస్ట్ ఇన్ ఇండియా 1 క్లస్టర్. మొత్తం అంతా వెస్ట్ గోదావరి ఏరియాలోనే పండుతుంది ఇదంతా బాగా ఎక్కువ. అందుకనే ఏలూరు క్లస్టర్ అన్నారనమాట. అంటే ఆ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, ఇప్పుడు అది ఏలూరు డిస్ట్రిక్టు, అలా అన్నీ అయినాయిలేండి, అటు ఇటు. ఇవి ఉన్నాయి చూడండి. సో మొత్తానికి ఏలూరు క్లస్టర్ గుర్తుపెట్టుకోండి. అలాగా 1 క్లస్టర్ ఆయిల్ పామ్ ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మోర్ దాన్ 53% అన్నాడు కదా ఏరియా కూడా. ఏరియా ప్రొడక్షను ఇక్కడ ఉన్నాయి. ఏరియా ప్రొడక్షను, నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అన్నీ ఉన్నాయి. ఏరియా మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా ఇచ్చాడు. 1.96 lakh hectares, 2 lakh hectares. ప్రొడక్షన్ ఏమో 40 lakh metric tons, రౌండ్ ఫిగర్. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ 1.5 lakh ఫార్మర్స్. సరే, నెక్స్ట్ కోకో కూడా 83% నార్త్ క్లస్టర్ అన్నారు కదా. ఏలూరు క్లస్టరు, ఎమర్జింగ్ క్లస్టర్. ఓకే, ఒకసారి నేను ఏదైనా 1-2 అటు ఇటు అయినా ఒకసారి మీరు మళ్ళీ రీచెక్ చేసుకోండి. నేను అంటే ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, అన్నీ గుర్తుండాలనే ఉండవు కదా. ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా కోకో ఈజ్ ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. తర్వాత కోకో ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్కి అన్నీ కొత్తగా వచ్చింది కదా ఈ డ్రాగన్ ఫ్రూట్, చాలా పౌష్టికాహారం అట. మొన్న ఎప్పుడో తిరిగితే అన్ని పురుగులే. డ్రాగన్ ఫ్రూట్ పల్నాడు క్లస్టరు, రాయలసీమ క్లస్టరు, ఈ రెండు ఏమో ఎమర్జింగ్ క్లస్టర్స్. ఓకే, నో ప్లేసింగ్ ఇన్ ఇండియా. 8th పొజిషన్ ఉందేమో చూడండి. కోకోనట్ 4th ప్లేస్ ఇన్ ఇండియా. ఈ గోదావరి క్లస్టర్ మొత్తం అంతా గోదావరి చుట్టుపక్కల నీళ్ళే కదా అంతా ఫుల్. నార్త్ కోస్టల్ ఆంధ్రాలో కూడా 2nd క్లస్టర్ అనమాట. 2 మేజర్ క్లస్టర్స్. అంటే నార్త్ కోస్టల్ ఎందుకు, నాగావళి, మనకి వంశధార రివర్స్ ఉన్నాయి కదా, దానివల్ల అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ కొంచెం ఉండొచ్చు. క్యాషు 2nd ప్లేసా? క్యాషు ఈజ్ ఇన్ 2nd పొజిషన్. 2 మేజర్ క్లస్టర్స్. అదే ఈ నర్సీపట్నం ఇదంతా ఈ ఏరియాలో వస్తుంది అనమాట. కొంచెం ఈ అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లి జిల్లా అనుకుంటా ఇప్పుడు నర్సీపట్నం అంతా సంథింగ్ ఇక్కడ ఉంటుంది నర్సీపట్నం. సరే, మొత్తానికి క్యాషు అయితే ఈ నార్త్ కోస్టల్ ప్లేసుని గోదావరి క్లస్టర్లో కూడా పండిస్తారు. వీ హ్యావ్ 2nd ఇన్ ప్రొడక్షన్ ఇన్ క్యాషు. తర్వాత టొమాటో 2 మేజర్ క్లస్టర్స్. ఎంత అనంతపూరు అటు సైడు పండిస్తారంట, రాయలసీమ జిల్లాలో. 2nd ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. తర్వాత ఆనియనేనా, టొమాటో, ఆనియన్, ఉల్లిపాయ రెండు చాలా అవసరం మనకి తినడానికి. 8th పొజిషన్లో ఉన్నామంటండి ఆనియన్లో మాత్రం. ఓన్లీ ఇక్కడే పండిస్తున్నాం మనం. 1 క్లస్టర్, 1 మేజర్ క్లస్టర్. ఫైనలీ కాఫీ కూడా ఓన్లీ అరకు క్లస్టరే. వీ హ్యావ్ అరకు క్లస్టర్. 4th ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. కాఫీ, ఏ క్రాప్ ఆఫ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ASSR డిస్ట్రిక్ట్. కాఫీకి కూల్నెస్ ఉండాలి కదా, సమ్ 15 degrees అలా ఉండాలి. యావరేజ్ మీన్ టెంపరేచర్ సంథింగ్ లైక్ దట్ 15 to 20 degrees ఉండాలి. సో అందుకనే ఆ కొండలే కాబట్టి అవన్నీ పైన అక్కడ పండుతాయి కాఫీ ప్లాంటేషన్స్. సో వీఆర్ 4th ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఇన్ ఏపీ అనేది మామూలుగా జాగ్రఫికల్ ఇండికేషను స్టార్ట్ చేసింది 1999లో బై దిస్ యాక్ట్. దెన్ నెక్స్ట్ అవి ఇచ్చేది ఎవరెవరికంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి, ఫుడ్ స్టఫ్స్కి, వైన్, స్పిరిట్ డ్రింక్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి ఇస్తారు. విశాఖపట్నంలో ఏటికొప్పాక టాయ్స్కి 2017, అరకులో 2019లో ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ద hilly areas of Araku in Visakhapatnam district. Tribals produce this coffee in an organic approach. అందుకని అరకు కాఫీ గాట్ ద GI ట్యాగ్ ఇన్ 2019. దీని పేరు అరబికా కాఫీ. ఓకే, వన్స్ అగైన్ గుంటూరు సన్నం చిల్లీ వి గాట్ GI ట్యాగ్ ఇన్ 2011, దట్ ఈస్ గుంటూరు. కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా. బనగానపల్లి మ్యాంగోస్ 2017. సో 2011, 2017, 2019. ఓకే, this is about horticulture. Thank you. Bye bye. Ganta.